హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహిళా డిజైన్స్. ఈరోజు రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చూపిస్తున్నానండి. ఇది చూస్తున్నారు కదా, ప్రీమియం క్వాలిటీ రబ్బర్ బ్యాండ్ అండి. అలానే అక్కడ బ్లాక్ కలర్లో ఇంకొకటి ఉంది కదా, అది వచ్చేసి బ్యాండ్ అటాచర్ అంటారు దాన్ని మనము. ఇది రబ్బర్ బ్యాండ్ని ఆ బ్యాండ్ అటాచర్ మధ్య కొంచెం హోల్లా ఉంటుందండి, దానిలోకి పెట్టి ఇలా ఇన్సర్ట్ చేస్తే కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం B7000 గ్లూ అప్లై చేసుకోవాలండి. ఈ గ్లూ అప్లై చేసుకొని దాని బేస్ మీద MDF బ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెసేనండి. ఇది డ్రై అవ్వడానికి 12 అవర్స్ టైం పడుతుంది. అదైతే మాత్రం కన్ఫామ్గా ఇప్పుడు మనం రేపు రబ్బర్ బ్యాండ్స్ మేక్ చేయాలంటే ఈరోజు నైటే మనము రబ్బర్ బ్యాండ్స్ స్టిక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది MDF బోర్డ్ అనమాట. దీన్ని MDF బోర్డ్ అంటామండి. మనం ఎటు బ్యాక్ సైడ్ ఎటు ఫ్రంట్ సైడ్ చూసుకొని బ్యాక్ సైడ్ ఉన్న సైడ్ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా సైడ్కి పోకూడదండి, కరెక్ట్గా మిడిల్కి స్టిక్ చేసుకోవాలి. మనం మిడిల్కి స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు మనము మనం మామూలుగా బట్టలు ఆరబెట్టుకుంటాం కదండి, ఆ క్లిప్ తోటైనా మీరు ఇలా స్టిక్ చేసి వదిలేయచ్చు. లేదంటే మన దగ్గర ఇవి అవైలబుల్ లేవు అనుకుంటే అలిగేటర్ క్లిప్స్ ఉంటాయి కదండి. అలిగేటర్ క్లిప్స్ అంటే నార్మల్గా మనము కిడ్స్కి మేక్ చేస్తాం కదా అలిగేటర్ క్లిప్స్. ఆ అలిగేటర్ క్లిప్స్ని కూడా మనము డ్రైయింగ్కి యూజ్ చేసుకోవచ్చండి. ఆ క్లిప్ని కనుక సేమ్ అలానే పెట్టేసి నైట్ మొత్తం వదిలేయాలండి. అలా వదిలేస్తే తెల్లారికి అంటే మార్నింగ్కి అది బాగా స్టిక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము బేస్ రెడీ చేసుకోవడానికి సెట్ అవుతుందండి. దాని మీద మనం చేస్తామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదండి రెండు. ఇప్పుడు మనము మేక్ చేసేది 2 ఇంచెస్ అండి. ఇంకొకటి నా చేతిలో ఉంది కదా, అది 1 ఇంచ్ అనమాట. రెండు ఉంటాయండి దీనిలో. 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటుంది అనుకుంటా అది. ఈ రెండిటి మీద మనం మేక్ చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్స్. కొంచెం చిన్నది కావాలంటేనేమో అది మేక్ చేస్తామండి. లేదు అని పెద్దదిగా ఆర్డర్ వస్తే పెద్దదిగా మేక్ చేస్తాం. నాకు ఇప్పుడు వచ్చిన ఆర్డర్స్ పెద్దదేనండి, సో నేను పెద్దవే చేస్తున్నాను. 2 ఇంచెస్ రబ్బర్ బ్యాండ్స్ నేను చేసేది. MDF బోర్డు 2 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదండి, నేను స్టార్టింగ్లో వీడియో ఆన్ చేయాలని మర్చిపోయాను. కొంచెం వీడియో ప్లేస్మెంట్స్ అటు ఇటు ఉంటాయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నేను ఇంకా ప్రొఫెషనల్గా వీడియో తీయడం నేర్చుకోలేదు, కొంచెం చిన్నగా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది, నేర్చుకుంటాను. బట్ మనం MDF మీద ఫస్ట్ ఒక లైన్ అప్లై చేసుకోవాలండి, B7000 గ్లూ. ఆ లైన్కి ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇవి నేను యూజ్ చేసేది 6K ఐ షేప్ మెటాలిక్ గోల్డ్ అండి. ఇవి నేను మొత్తం చెప్తున్నాను మీకు, ఒకసారి చూడండి. ఇలా ఉంది కదా, ఇలా స్టిక్ చేసుకుంటూ ముందు MDF బోర్డు మీద ఒక లైన్ B7000 అప్లై చేసుకుంటూ రావాలి. అలానే మనకి ఐ షేప్ మీద కూడా అలానే అప్లై చేసుకుంటూ రావాలండి. ఇలా 1 by 1 చేసుకుంటూ రావాలి. అలాగే నేను మన ఛానల్లో ఈ వీడియో పెట్టినప్పుడు షార్ట్ వీడియో చాలామంది మెటీరియల్ ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతున్నారండి. మెటీరియల్ నేనే సేల్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం రబ్బర్ బ్యాండ్స్, బ్యాండ్ అటాచర్స్ మొత్తం మన పేజ్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబుల్ ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా 1 by 1 నీట్గా సీక్వెన్స్ లాగా పెట్టుకుంటూ రావాలండి. పెట్టుకుంటూ వచ్చి అది డ్రై అవ్వడానికి మినిమం 24 to 30 అవర్స్ పడుతుందండి. నేను ఫైనల్ అవుట్పుట్ కుదిరితే ఒక పిక్లో ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చూస్తాను. అదే చెప్పాను కదండి, కెమెరా ప్లేస్మెంట్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. టోటల్గా